ఒంగోలు నగర పరిధిలోని ముక్తినూతలపాటుకు చెందిన బోడుపాటి ద్రోణాచలమును అతి కిరాతకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపిన కేసులో 2 ముద్దాయిలను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఒంగోలు డీఎస్పీ రాయపట్టి శ్రీనివాసరావు తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడిస్తూ ముక్తినూతలపాటు గ్రామానికి చెందిన పాతపాటి శ్రీహరి అనే వ్యక్తి మృతుని మేనగోడలను వెంటపడుతూ వేధింపులకు గురి చేశారని, మందలించిన కారణంగా శ్రీహరితో పాటుగా గందేటి గణేష్ను కలుపుకుని ద్రోణాచలంను ముక్తినూతలపాటు శివారులోని ధరణి వెంచర్లకు తీసుకువచ్చి మద్యం సేవింపజేసి పెట్రోల్ పోసి నిప్పంటించి చంపారంటూ అన్నారు. ఈ కేసులో 2 ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన తాలూకా సిఐ కృష్ణాను పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. మనకు ధరణి వెంచర్స్ అని చెప్పేసి త్రోవగుంట దగ్గర, అంటే ముక్తినూతలపాటు త్రోవగుంటకు దగ్గరలో మనకు నేషనల్ హైవే ప్రక్కన డిసీజులు ద్రోణాచలం యొక్క కాలిపోయినటువంటి ఒక బాడీని ఆ రోజు మనం ట్రేస్ చేయటం జరిగింది. దాని మీద కంప్లైంట్ మేరకు కూడాను మనం మర్డర్ కేసు నమోదు చేయటం జరిగింది. అయితే దీంట్లో శ్రీహరి, గణేష్ అనేటటువంటి వీళ్ళిద్దరూ కూడాను ఈ ద్రోణాచలాన్ని తను తాగి ఉన్నటువంటి సందర్భంలో అన్కాన్షియస్ స్టేట్లో ఉండగా కాల్చి, అంటే పెట్రోల్ పోసి కాల్చి చంపటం జరిగింది. దీనికి కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ ఇద్దరిది కూడాను ముక్తినూతలపాడు గ్రామమే. అయితే శ్రీహరి ఈ చనిపోయినటువంటి ద్రోణాచలం యొక్క మరదలు మేనకోడలు, ఆ మేనకోడలు ఆ అమ్మాయితోటి ఈ శ్రీహరి అన్నతను కొంచెం చనువుగా ఉంటున్నాడని మాట్లాడుతున్నాడని చెప్పేసి 1-2 సార్లు ఈ శ్రీహరిని చనిపోయినటువంటి ద్రోణాచలం హెచ్చరించడం కూడా జరిగింది. దాన్ని మనసులో పెట్టుకొని శ్రీహరి, గణేష్ అనేటటువంటి వాళ్ళ యొక్క స్నేహితుడిని తోడు తీసుకొని ఇతనికి ఆ రోజు 6వ తేదీ మనకు ఆ వెంచర్ దగ్గర ద్రోణాచలం ఒంటరిగా కనిపిస్తూ తాగి ఉన్నటువంటి సందర్భంలో ఇతన్ని మళ్ళీ తీసుకొని వెళ్ళి వెంచర్ దాకా తీసుకొని వెళ్ళి అతనికి ఎక్కువగా తాగించి అతను బాగా మత్తులో ఉన్నటువంటి సందర్భంలో దగ్గరలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ తీసుకొని వచ్చేసి అతని మీద పోసి కాల్చి చంపటం జరిగింది. అయితే ఇది చేయటానికి ముందు కూడాను వేరే వాళ్ళ హెల్ప్ కూడా అడిగాడు శ్రీహరి. కొంతమంది మెకానిక్స్గా ఉన్నటువంటి వాళ్ళని కొంతమంది కూడా హెల్ప్ అడిగాడు. వాళ్ళు భయపడి వెళ్ళిపోవటం జరిగింది. తర్వాత ఈ గణేష్ అతని యొక్క హెల్ప్ తీసుకొని అతన్ని మర్డర్ చేయటం జరిగింది. కేవలం వాళ్ళ మేనకోడలను తను చనువుగా ఉన్నాడని మాట్లాడుతున్నాడని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని వారం చేసినందువల్లనే శ్రీహరి దీనికి ఈ ఘాతుకానికి పాల్పడటం జరిగింది. వీళ్ళిద్దరినీ కూడాను ఈరోజు మన ఒంగోలు తాలూకా సిఐ గారు వాళ్ళ టీము అరెస్ట్ చేయటం జరిగింది. వీళ్ళిద్దరినీ కూడాను ఈరోజే కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.